హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇప్పుడైతే 3 టైర్ కేక్ అనమాట. మొత్తం వచ్చేసి ఎగ్‌లెస్ కేక్ ఆర్డర్ వచ్చింది. అది ఏ విధంగా కంప్లీట్ చేశాననేది టోటల్‌గా మీకు లైవ్‌లో చేసింది, నేను ఆఫ్‌లైన్‌లో చేసింది అన్నీ కలిపి ఒక వీడియో లాగా చేసి అయితే ప్రెజెంట్ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే నేను ట్రోపోలైట్ వెనిలా ఎగ్‌లెస్ ప్రీమిక్స్ తీసుకున్నాను. 1 కేజీతో పాటు ఇంకాస్త ఒక హాఫ్ కప్ అయితే ఎక్కువే పట్టిందండి. 1 కేజీ ప్యాకెట్ మొత్తం నేను కప్స్‌తో మెజర్ చేస్తే నాకు మొత్తం వచ్చేసి 5 ½ లాగా వచ్చాయి. 3 కేజెస్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలన్నారనమాట. సో, నేను 1 కేజీ ప్యాకెట్ మొత్తం వేస్తే నాకు 5 ½ కప్స్ వచ్చాయండి. 250 ఎంఎల్ కప్‌తోన. నాకు 6 కప్స్ అయితే సరిపోతుందని అనిపిచ్చి నేను ఇంకాస్త యాడ్ చేసి తర్వాత ఏమైనా డోమ్ షేప్ వచ్చినా రిమూవ్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇంకొక పావు కప్ లాగా అయితే ఎక్స్‌ట్రానే యాడ్ చేశానండి. ఎందుకంటే టోటల్‌గా అయిపోయిన తర్వాత కేక్ వెయిట్ తగ్గితే బాగోదు కదా! చూస్తున్నారు కదా! ఇది 5 ½ లాగా 5 3/4 కప్ లాగా వచ్చింది. సో, నేను ఇంకాస్త ఎక్స్‌ట్రాగానే యాడ్ చేశాను. ఇదంతా మనము వాటర్, ఆయిల్, కలర్, ఎసెన్స్ వేసి బ్యాటర్ అయితే మిక్స్ చేసేసుకోవాలనమాట. ఇక్కడ నేను 3 టైర్ కేక్ కాబట్టి నేనేం చేశానంటే బాటమ్ టైర్ వచ్చేసి 9 ఇంచెస్ టిన్ తీసుకున్నాను. తర్వాత 7 ఇంచెస్, తర్వాత 5 ఇంచెస్. నేను ఈ బ్యాటర్‌ని కూడా ఏ విధంగా ఒక్కొక్క టిన్‌లో ఎంతెంత షేర్ చేశాననేది మీకు వెయిట్‌తో సహా చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే టైర్ కేక్ ఆర్డర్స్ వచ్చినప్పుడు చాలా మటుకు అందరూ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, డీటెయిల్‌గా చెప్పాలన్న ఉద్దేశ్యంతో అయితే నేను వీడియో అయితే కొంచెం లెంతీ అయినా పర్వాలేదు అన్నట్టుగా డీటెయిల్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే ప్రీమిక్స్ కాబట్టి ఇందులో వాటర్, ఆయిల్, ఎసెన్సే అండి. ఇంకేం లేదు మనం ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవాల్సింది. సో, ఈ విధంగా వాటర్ అయితే కాస్త కాస్త యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలనమాట. ఇందులో వచ్చేసి ఆయిల్ వచ్చేసి మనము 6 కప్స్ వేసుకున్నాం కాబట్టి 6 టీ స్పూన్స్ లాగాలనుకోండి. లేకపోతే నార్మల్ మనం ఇంట్లో వాడే స్పూన్‌తో అయినా సరే 6 స్పూన్స్ ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే కలుపుకోవాలనమాట. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. కాకపోతే బిగినర్స్‌కైతే ఈ ప్రీమిక్స్‌తో కూడా కొంచెం ట్రబుల్ లాగా అనిపిస్తుంది. అదేంటంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ. మనం వాటర్ కాస్త కాస్త వేస్తూ చూస్తూ వేస్తాం కదండీ! పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఏంటంటే మరీ థిక్‌గా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దండి. మరీ పల్చగా ఉన్నా కూడా మనకి కేక్ తడి తడిగా అనిపిస్తుంది. మరీ థిక్‌గా ఉన్నా కూడా హార్డ్‌గా అనిపిస్తుందనమాట. సో, ఇది మాత్రం ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం ప్రీమిక్స్ వాడేటప్పుడు. చూస్తున్నారు కదా! నేనైతే స్లోగా వాటర్ మిక్స్ చేస్తూ హ్యాండ్ విస్కర్‌తోనే కలిపానండి. నేను ఎలాంటి స్టాండ్ మిక్సర్ అయితే వాడలేదు బ్యాటర్ కోసము. తర్వాత ఈ విధంగా నేను పింక్ కలర్, తర్వాత ఆయిల్, ఎసెన్స్ అయితే కలుపుకున్నాననమాట. పింక్ కలర్ ఎందుకంటే స్ట్రాబెర్రీ కేక్ కదండీ! సో, కొంచెం కలర్ వేస్తే బావుంటుందని లిక్విడ్ కలర్ అండి ఇప్పుడు నేను వేసింది. మీకిప్పుడు చూస్తే ఎక్కువ అనిపిస్తుంది గానీ ఫైనల్‌గా కలిపేసాకైతే లైట్ అయిపోయిందనమాట బ్యాటరు. చెప్పాను కదండీ 6 స్పూన్స్ లాగా వేసుకోవాలనమాట ఆయిల్ వచ్చేసి. తర్వాతకి మంచిగా కలిపేసుకోవాలి మళ్ళీ మనం దీన్ని కూడా. ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే మనం ఇందులో ఏసేసినట్టే. ఆయిల్, ఎసెన్స్, కలర్, వాటర్ అన్నీ ఏసేసాము. ఇంకా దీన్ని పర్ఫెక్ట్‌గా బ్యాటర్ మిక్స్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి ఎసెన్స్ అయితే. స్ట్రాబెర్రీ కానీ, పైనాపిల్ గానీ ఎసెన్స్ స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి కాస్త తగ్గించి వేసినా ఏం కాదండి. ఇక్కడ నేను 3 కేజెస్‌కి గాను 2 టీఎస్‌పీ లాగా యాడ్ చేశాను. అదే 2 టీ స్పూన్స్ లాగా యాడ్ చేశాను. మరీ ఎక్కువ యాడ్ చేయలేదనమాట. ఎందుకంటే స్ట్రాబెర్రీ, పైనాపిల్ ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి ఎసెన్స్‌లు. కాబట్టి కాస్త చూసి వాడుకుంటేనే బెటరు. సో, నేనైతే 2 టీఎస్‌పీ లాగా వేశాను. ఈ విధంగా బ్యాటర్ అంతా కలుపుకున్న తర్వాత నేను కింద టైర్‌కొచ్చేసి 1 ½ కేజీ అనుకుంటున్నాను కేక్. తర్వాతకొచ్చేసి 1 కేజీ, తర్వాతకొచ్చేసి హాఫ్ కేజీ అలా ప్లాన్ చేసుకున్నాననమాట. సో, నేనేం చేశాను బ్యాటర్‌ని కూడా అదే విధంగా వేశాననమాట. మనకి తెలిసిందే కదండీ! కేక్ స్పంజ్ హాఫ్ వెయిట్ అయినా ఉండాలి కాబట్టి నేనిక్కడ ఏం చేశానంటే బ్యాటర్ వేసుకునేటప్పుడే
ఈ విధంగా నేను వెయిట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇది 9 ఇంచెస్ టిన్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇందులో 750 గ్రామ్స్ బ్యాటర్ అయితే వేసానండి. బట్ లాస్ట్కి వచ్చేసరికి నాకు కాస్త బ్యాటర్ మిగిలిందనమాట. సో ఆ బ్యాటర్, ఎక్స్ట్రా బ్యాటర్ ని కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను. అదొకసారి అయితే గమనించాలి. టోటల్ గా అయితే నాకు ఇది 800 గ్రామ్స్ స్పంజ్ లాగా వచ్చింది. సో నేను ఎక్స్ట్రా ఇక్కడ 750 ప్లస్ ఇంకొక 50 to 80 గ్రామ్స్ వరకు యాడ్ చేసినట్టున్నాను. అది ఒకసారి అబ్జర్వ్ చేయాలన్నమాట. మీరు లైవ్ లో చూస్తే ఇంకా డీటెయిల్ గా మీకు స్పంజెస్ అన్ని నేను డీమోల్డ్ చేసి ఐసింగ్ చేసేది ఇంకా డీటెయిల్ గా అయితే దొరుకుతుంది. దాని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి, మీకు ఇంకా డీటెయిల్ గా కావాలి అనుకునే వాళ్ళు. చెప్పాను కదండి, 760 గ్రామ్స్ అలా వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 7 ఇంచెస్ మౌల్డ్ అండి. ప్రతిదీ టేర్ నొక్కేసి ఇందులో వచ్చేసి నేను 1/2 kg బ్యాటర్ లాగా వేసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 1/2 kg టిన్ 5 ఇంచెస్ ఉంది కదండి, అది వచ్చేసి 300 గ్రామ్స్ లాగా వచ్చింది అనమాట వెయిట్. ఈ విధంగా మనము ముందే షేర్ చేయడం వల్ల ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు, ప్లస్ కంగారు ఉండదు అనమాట. ఏది వెయిట్ ఎక్కువ తక్కువ, తర్వాత సైజ్ కూడా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మటుకు బ్యాటర్ కూడా మనకి ఎలా షేర్ చేసుకోవాలి అనేది కూడా తెలియదు అనమాట. సో ఇదైతే మీకు పర్ఫెక్ట్ టిప్ లాగా అనుకోండి. 5 ఇంచెస్ టిన్ అయితే తీసుకున్నాను కదా, అందులో వచ్చేసి 300 గ్రామ్స్ లాగా వేసాను. కాస్త బౌల్లో మిగిలింది వచ్చేసి నేను ఫస్ట్ కింద మనకి హెవీ అయినా పర్వాలేదు కాబట్టి నేను ఇవి రెండు కరెక్ట్ గా మెజర్ చేసుకొని మిగతా బ్యాటర్ అంతా కూడా 9 ఇంచెస్ టిన్ లో వేసుకున్నాను అనమాట. అంతే. ఇంకా టోటల్ గా అయితే ఇవన్నీ నేను దగ్గరగా 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే ఈ 3 కేక్స్ అయితే బేక్ అయిపోయాయి. మరి 3 ఒకటేసారి బేకింగ్ కి పెట్టి ఎలా బేక్ చేశారు, ఎలా టైం సెట్ చేశారు అని అంటే, ఇదైతే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మినిమం 30 మినిట్స్ అయితే పడుతుందండి 1/2 kg కేక్ అయినా కూడా ఇలా ఒకేసారి పెట్టినప్పుడు. సో మినిమం అయితే 30-35 మినిట్స్ పెట్టేసేయాలి. తర్వాత మనకి 1/2 kg కుక్ అయిందా లేదా చూసుకొని తర్వాతకి మిగతావి కూడా చెక్ చేసుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ లోపల మిగతావి కూడా కుక్ అయిపోయాయి. ఇదంతా నేను లైవ్ లోనే చేశానండి, అదే చెప్తున్నాను కదా. మీకు డీటెయిల్ గా కావాలి అనుకుంటే లైవ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే సెట్టింగ్స్ కూడా అండి. ఇందులో ఫ్యాన్ మోడ్ ఆఫ్ చేయాలి, ఓన్లీ బాటమ్ రాడ్స్ ఆన్ చేయాలి. 160 degrees దగ్గర మనము ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఓవెన్ లో అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత కేక్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇవన్నీ కూడా నేను చల్లారిన తర్వాతే చేస్తున్నానండి ఐసింగ్. ఆ లోపు నాకు ఒక 1/2 kg కోవా కేక్ ఉంటే అది ప్రిపేర్ చేశాను లైవ్ లో. తర్వాత ఈ విధంగా నేను చిన్న కేక్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద కేక్స్ కూల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా. ఆ విధంగా నేను ఏం చేశానంటే ఫస్ట్ 1/2 kg కేక్, తర్వాత 1 kg కేక్, తర్వాత 1.5 kg కేక్ అన్ని ఐసింగ్ చేస్తూ వచ్చానన్నమాట. నాకు ఇది స్ట్రాబెర్రీ కేక్ ఒక పాప కోసం అని అడిగారు కాబట్టి నేను ఏం చేశానంటే ఇంకా అంతా పింక్ పింక్ అయిపోయింది కదా అని చెప్పేసి పైన ఫినిషింగ్ కి కూడా నేను పింక్ కలర్ అయితే కలుపుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అయితే. మీరు ఫైనల్ వరకు చూస్తే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా చాలా టిప్స్ ట్రిక్స్ అన్ని దొరుకుతాయి అన్నమాట. చూసారు కదా, ఆల్రెడీ పర్ఫెక్ట్ గా ఐసింగ్ చేసిన కేక్ మీదే నేను ఏం చేశానంటే కాస్త పింక్ క్రీమ్ కలుపుకొని ఈ విధంగా అయితే చేశాను. తర్వాత ఇది వచ్చేసి లాలీపాప్ స్టిక్స్ తో పైన 1/2 kg కేక్ పెట్టడం కోసం, అది వెయిట్ మోయడం కోసం నేను ఏం చేశానంటే లాలీపాప్ స్టిక్స్ అయితే ఈ విధంగా సైజ్ కట్ చేసుకొని ప్లేస్ చేసేసాను. తర్వాత ఈ విధంగా సింపుల్ గా ఈజీగా షిఫ్ట్ అయితే చేసేసాను అనమాట కేక్ ని, 1/2 kg కేక్ ని. అయితే మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన సజెషన్స్ తీసుకుంటూ నేను ఏం చేశానంటే డ్రిప్పింగ్స్ ఒక సైడ్ ఇవ్వండి అక్క బాగుంటుంది అని చెప్పేసరికి ఈ విధంగా అయితే 1/2 కేక్ కి మాత్రమే డ్రిప్పింగ్స్ ఇచ్చాను అనమాట. ఈ విధంగా గోల్డ్ ఫ్లేక్స్, టాపర్ అన్ని పెట్టాను. అయితే కింద కేక్ ఉంది కదండి, దానికి కూడా ఈ విధంగా పింక్ కలర్ తో అయితే ఫినిషింగ్ ఇచ్చేసి తర్వాత బ్రష్ తో అయితే వేవ్స్ లాగా ప్యాటర్న్ ఇచ్చానండి. అదే చెప్పాను కదా, మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే మాత్రం కింద లింక్ లో ఒకసారి ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది. ఓకేనా.
ఈ విధంగా సిల్వర్ డస్ట్ అయితే స్ప్రే చేసేసాను. తర్వాత దీనికి కూడా పెద్ద డవల్ లాంటిది తీసుకొని ప్లేస్ చేశాను అనమాట, పైన వెయిట్ అంతా మోసేలాగా. ఇదైతే చిన్న సెల్ఫీ మిర్రర్ అండి. మీరు కావాలంటే చిన్నది పెద్దది, నా దగ్గర 2 సైజులు ఉన్నాయి. బట్ కేక్ ని డామినేట్ మరీ ఎక్కువ చేసేస్తుంది పెద్ద సైజ్ అయితే అని చెప్పేసి ఇలా చిన్న మిర్రర్ తో అయితే సరిపెట్టేశాను అనమాట. కానీ చాలా బాగుందండి అవుట్లుక్ అయితే. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే కదండి, DIY స్పేసర్. నా దగ్గర ఒక చాక్లెట్ బాక్స్ ఉంటే అందులో లైట్స్, ఫ్లవర్స్ అయితే పెట్టేసి ఈ విధంగా స్పేసర్ అయితే నేనే ఓన్ గా తయారు చేసుకున్నాను. ఇది వచ్చేసి నూర్ 7 నాజిల్ అండి. మనకి చిన్న స్టార్ లాగా ఉంటది. సో దాంట్లోనే నేను పింక్ కలర్ అయితే వేసేసి ఈ విధంగా మిర్రర్ మీద సైడ్స్ కి అయితే స్వర్ల్ ప్యాటర్న్ లాగా ఇచ్చాను. చాలా అంటే చాలా లుక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది సెల్ఫీ మిర్రర్ మామూలుగా అయితే చాలా రోజుల కిందట ట్రెండింగ్ లో ఉండే అనమాట నేను తెప్పించుకునే టైంకి. బట్ ఇంకా ఎవ్వరు ఆర్డర్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఎలాంటి డిమాండ్ చేయలేదు. బట్ మంచిగా చేయండి, బాగా క్రియేటివ్ గా చేయండి అన్నట్టుగా అన్నారనమాట. లాస్ట్ టైం స్పేసర్ కేక్ తీసుకున్నారే వాళ్ళే మళ్ళీ నాకైతే ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారనమాట. సో నేనేం చేశానంటే ఆ ఈ విధంగా సెల్ఫీ కేక్ నైతే ప్లాన్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, చిన్న మిర్రర్ మీద ఈ విధంగా సైడ్స్ అయితే స్వర్ల్ ప్యాటర్న్ ఇచ్చేసాను. దీన్ని కేక్ కి ఎక్కడ ప్లేస్ చేయాలా అని ఆలోచించి ఈ విధంగా అయితే పైన టాప్ మనము 2 టైర్ ఒక బోర్డ్ మీద పెట్టాం కదండి, 8 ఇంచెస్ బోర్డ్ మీద పెట్టాం కదా, దానికి ఇలా ముందు వైపుగా వచ్చేలాగా ప్లేస్ చేశాను అనమాట. అసలు ఎంత క్యూట్ గా అనిపించిందో నాకైతే. మా వారికి చూపించేసరికి మా వారు కూడా ఎంబటే ఒక ఫోటో తీసుకొని వాళ్ళకైతే పంపించేశారనమాట. అదే టైంకి కేక్ ఇలా వచ్చింది అని చెప్పి చూపించడం కోసం అయితే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యానండి నేను కూడా. ఎందుకంటే నాకు జనరల్ గా స్టెప్ కేక్స్ ఎక్కువ అడగరు అనమాట, టైర్ కేక్స్. బట్ ఇది టైర్ కేక్ అడిగేసరికి ఈ విధంగా స్పేసర్ నేనే చేసుకొని సెల్ఫీ మిర్రర్ పెట్టి సింపుల్ గా డెకరేట్ చేసేసాను. అయితే ఈ రోజెస్ వచ్చేసి పెద్దగా అవుతున్నాయి అక్క, సైజు కొంచెం చిన్నవి ఏమైనా చిన్న పియోనీ ఫ్లవర్సే పెట్టండి బాగుంటుంది అని చెప్పేసరికి నేనైతే ఫైనల్ ఫినిషింగ్ టైం కి ఈ విధంగా అయితే మళ్ళీ ఆ రోజెస్ ని రీప్లేస్ చేస్తూ ఫాక్స్ బాల్స్, మళ్ళీ పియోనీ ఫ్లవర్స్ ఈ విధంగా అయితే ప్లేస్ చేశాను అనమాట. ఇంకొంచెం ఫినిషింగ్ ఇంకా నీట్ గా ఉండడం కోసం అయితే ఈ విధంగా అన్ని చేంజెస్ అయితే చేశానండి. ఇదైతే మన సబ్స్క్రైబర్స్ కూడా చూడలేదన్నమాట, వాళ్ళకు కూడా సర్ప్రైజ్ లాగానే ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూస్తారనే అనుకుంటున్నాను అందరూ. ఓకేనా. తర్వాత ఈ విధంగా నేను వైట్ పర్ల్స్ ఉంటాయి కదండి, అవన్నీ అక్కడక్కడ ప్లేస్ చేశాను. తర్వాత దీన్ని మళ్ళీ నేను ఒకసారి అయితే మీకు చూపించేస్తాను ఎలా ప్లేస్ చేశాను, ఎలా ఫినిష్ చేశాను అని చెప్పేసి. టోటల్ గా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ ఫినిషింగ్ మాత్రం. ఇది వచ్చేసి 3 kgs కేక్ కదండి. నేను ప్రైస్ అయితే లాస్ట్ కి చెప్పబోతున్నాను. ఒకసారి అయితే అది చూసి కరెక్ట్ గా ఉందా లేదా చెప్పేసేయండి. నేనైతే ముందు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకైతే మొత్తం అసెంబుల్ చేసి చూపించేద్దామని ఈ విధంగా అయితే మళ్ళీ బటర్ఫ్లైస్ కూడా కొన్ని ప్లేస్ చేసేసాను అనమాట. తర్వాత కింద టైర్ ని కూడా నేను డెకరేట్ చేయడం చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి బ్లూబెర్రీ గ్లేజ్ అన్నమాట. ఈ విధంగా అయితే నేను కలర్ కాంట్రాస్ట్ కోసం ఆ జెల్ అయితే వాడేశాను. తర్వాత మీకు స్టాకింగ్ చూపించడం మర్చిపోయాను, అందుకోసం అని అయితే ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఈ విధంగా అయితే డవల్ ని నేను స్ట్రాంగ్ గా ఉండే డవల్ ని అయితే తీసుకొని కింద ఉన్న కేక్ హైట్ చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని, ప్లాస్టిక్ డవల్ అండి ఇది వచ్చేసి. మనకి పైన కేక్ అంతా కూడా ఇక్కడే ప్రెషర్ పడుతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చూసుకొని ఒక 5 స్టిక్స్ లాగా అయితే పెట్టేశాను. ఆ డబల్స్ ని అయితే కరెక్ట్ గా కట్ చేసుకొని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసాను. నేను ఇది మళ్ళీ క్రీమ్ తో కూడా ఏం కవర్ చేయట్లేదండి, ఎందుకు అంటే పైన మనకి స్పేసర్, తర్వాత 2 టైర్ కేక్ అన్ని వస్తాయి కాబట్టి దీన్ని నేను స్పెసిఫిక్ గా మళ్ళీ క్రీమ్ తో అయితే ఏం మూసేయలేదన్నమాట. మీకు ఒకవేళ ఓన్లీ టైర్ కేక్స్ అయితే దీన్ని క్రీమ్ తో మీరు మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి, అప్పుడు నీట్ గా ఉంటుంది ఫినిషింగ్. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చెప్పాను కదా, ఒక 4 to 5 అయితే డబల్స్ అయితే ప్లేస్ చేసేసి తర్వాత మరి మన స్పేసర్ పెట్టుకోవాలి కదా, వాళ్ళకి ఏ విధంగా ఇచ్చేయనంటే నేను ఈ టైర్ వచ్చేసి ఒక బాక్స్ లో, స్పేసర్ సపరేట్ గా, తర్వాత 1.5 kg కోసం అయితే 2 బాక్సెస్ ని నేను కలిపి ఒక బాక్స్ లాగా చేసేసి అయితే ఇచ్చేసాను అనమాట వాళ్ళకి.
ఓకేనా, మీకు అర్థమైందా అండి? నేను సపరేట్ గా ఇచ్చాను, మొత్తం అసెంబుల్ చేసి అయితే వాళ్ళకి ఏమి ఇవ్వలేదన్నమాట. వాళ్ళనే పెట్టుకోమని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే వాళ్ళకి చూపించేశాను అనమాట, ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పేసి. ఈ విధంగా అయితే నేను డవల్స్ ని ప్లేస్ చేశాను, దాని మీద ఒక బటర్ పేపర్ అయితే ప్లేస్ చేశాను అనమాట. మళ్ళీ మనకి స్పేసర్ కి మాటికి క్రీమ్ అంటకుండా ఈ విధంగా అయితే చేశాను అనమాట. తర్వాత మీకు ఇంతకుముందు చూపించినట్టుగానే దీన్ని అయితే ఇంకొక సైడ్ కూడా డెకరేట్ చేయడం చూపించాను కదా మీకు. తర్వాత దీనికి కూడా నేను ఫ్లవర్స్ అండ్ పర్ల్స్ అన్ని డెకరేట్ చేసేసి, ఇప్పుడు కింద స్టెప్ మీద మనకు వచ్చేసి స్పేసర్ వస్తుంది. స్పేసర్ మీద వచ్చేసి మనకి 2 టైర్ కేక్ మాత్రం వచ్చేస్తుంది అనమాట. ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా 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 బాగా వచ్చింది అనమాట. దీనికైతే నేను మొత్తంగా 2000 చార్జ్ చేశానండి. అంటే స్పేసర్ బ్యాక్ ఇచ్చేయమని చెప్పాను, ఇంకా మిగతా కేక్ అంతా కలిపేసి నేను 2000 అయితే చార్జ్ చేశానండి. మరి మీకు ఎలా అనిపించింది ఒకసారి అయితే కమెంట్ చేసి చెప్పండి. మీకు ఒకవేళ నా ఐడియాస్, నా చిన్న చిన్న టెక్నిక్స్ ఏమైనా నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను, కొత్తగా చూసే వాళ్ళైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసి మళ్ళీ మీకు ఒక వీడియో అయితే మొత్తంగా చూపిస్తాను చూడండి. ఇదంతా లైవ్ లో చేశానండి. మీకు మొత్తంగా డీటెయిల్ గా కావాలి అనుకుంటే ఒకసారి అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయితే నేను మళ్ళీ టాపర్ కూడా చేంజ్ చేసి చూసాను అనమాట, ఏది బాగుంటుంది అని చెప్పేసి. మరి మీకు ఏది బాగుంది అన్నది కూడా కమెంట్ చేసి చెప్పేసేయండి. ఓకేనా, ఫైనల్ గా అయితే చూసారు కదా, నాకే తెగ సంతోషంగా అనిపించింది అనమాట, ఫోన్ లో ఆ విధంగా సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా. ఓకేనా, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, బాయ్ బాయ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ వన్స్ అగైన్.